రాలే. ఏమండి ఇంకొక రౌండ్ వేసుకుందామా? ఇప్పుడే చెప్తే అదే అయితే నాకు మళ్ళా మూడ్ వచ్చిందండి. నేను ఆఫీస్కి పోవాలి, లేట్ అవుతుంది నాకు. అదేం కాదండి, మీరు ఇప్పుడు పోయిరనుకో నైట్ ఎప్పుడూ వస్తారు, అందుకే ఒక్కసారి రాండి. రాత్రి వేసుకుంటే ఇందాక కూడా వేసుకుంటే ఎప్పుడు అదే పిచ్చానే. నేను పోవాలి, నాకు లేట్ అవుతుంది. ఏమండి అరే ప్లీజ్ అండి, పోవాలి, నాకు లేట్ అవుతుంది. బాబు నేను ఆఫీస్కి పోతాను, ఇంటికాడ పైలం. సరేరా పైలంగా పో. అరే అరే ఇంకా బీపీ గోళీలు లేరా, 3 రోజులే. సరే తీసుకొస్తా, ఇలా రాగా తీసుకొస్తా. అట్లే షుగర్ గోళీలు కూడా. సరేనే తీసుకొస్తా. మరొక బిడ్డ. సరేనే. టైం ఏమో 7 అవుతా ఉంది, నాకేమో ఫీలింగ్స్ ఎక్కువ రావట్టే. అయినా నా మొగడు రోజు ఈ టైంకి ఎప్పుడో వచ్చేటోడు, ఇక అలా ఇంకా వస్తలేడు. నా బాధ ఎవరు చెప్పుకోవాలి, నాకేం అర్థమైతలేదు. ఏమైంది అన్నావా? అగో వచ్చినావా, నీకోసమే అప్పటి నుంచి చూస్తానా, రా ఒక రౌండ్ వేసుకుందాం. ఏంది అచ్చుడుతోనే గుంజ పడుతుంది, కనీసం ఫ్రెష్ అప్ అన్నా కావద్దా? ఏంది స్నానం చేస్తావా? నీకోసం నేను అప్పని చూస్తానా, నా ఫీలింగ్స్ కొంచెం కూడా అర్థం చేసుకుంటలేవు. ఒక రౌండ్ వేసుకున్నాక పోయి ఫ్రెష్గా స్నానం చేద్దులే దా. మౌనిక ఇంకో ముచ్చట చెప్పాను. ఏంటిదండి చెప్పండి. ఇంకొక ఆఫీస్ పని నా 1 నెల రోజులు బయటికి పోతా. ఏంది 1 నెల రోజులా? నువ్వు ఒక్క పూట ఆఫీస్కి పోయి నైట్ వచ్చడానికే నేను నాన్న తిప్పలు పడతాన్నా. 1 నెల రోజులంటే నా బతికేం కావాలండి, నాకేం అవసరం లేదు. మీ ప్లేస్ లా ఎవరినన్నా పంపేయండి. ఆ ఆఫర్ నాకే వచ్చింది, నేనే పోవాలి. అయినా సరే మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ప్లీజ్ మౌనిక, నన్ను అర్థం చేసుకోరాదే. సరే ఏవండి, మీరు 1 నెల రోజులు పోడుందంటున్నావు కదా, ఇంకొకసారి కానిద్దామా? సరేలే. బాబు ఆఫీస్ పని మీద పట్నం పోతాను నేను, ఒక 1 నెల రోజులు ఆడనే ఉండత్తా. ఓడలు జాగ్రత్త, మంచిగా చూసుకో. సరే నాకేమో ఫీలింగ్స్ రావట్టే, నా బాధ నేను ఎవరు చెప్పుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు. ఒకసారి బయటకు పోయి చూస్తా, ఎవడొక్కడు ఉండకపోతాడా. ఎటు పోతున్నా బిడ్డ? ఏం లేదు మామయ్య, ఇక్కడ బయట నిల్చుంటా. బయటగా చూసిన ఎవడు కనబడతలేడు కదా. గట్ల కూడా వస్తాను కదా. వీడేంది గింత మంచి ఫిగర్ను పెట్టుకొని రమ్మానంటే అత్తలేడు. ఫోన్ తీ, ఇంకోడు కూడా నత్తది. ఎవడు అత్తలేడు. నా కోరిక ఎట్లా తీర్చుకోవాలి? చాయ్ తాగబుద్ది కాబట్టి
మాకు ఓళ్ళం అడ్డు తిరిగి కాబట్టి మౌనిక కొంచెం చాయ్ అవుతుందా అత్తున్నా మామయ్య ఇవ్వడత్తలేడు బిడ్డ చక్కెర కొంచెం తక్కువే సరే మామయ్య తీసుకొస్తా మామయ్య ఇగో చాయ్ నా మొగుడు పోయిన బాధ కన్నా నాకు ఫీలింగ్స్ బాగా వస్తున్నాయి మౌనిక మౌనిక అత్తన్న మామయ్య మా మామయ్య పిలుస్తాడు ఎందుకేమో పోయేస్తా ఏంది మామయ్య పిలిచినావు అది నీళ్ళది నాకు బంద్ చేస్తలేదు అది ఎట్లా బంద్ చేసినా తెలియదు జర బంద్ చేసి నీళ్ళు బాత్రూంలో పెట్టవా నేను తానం చేసేస్తా సరే మామయ్య పెడతా జాగ్రత్త అయినా నా మొగుడు పోతే ఎట్లా ఎట్లా అనుకున్నా కానీ నాకు ఇప్పుడు తెలిసింది కాలు జారి మా మామని వాటేసుకున్నా కదా పైకి చూస్తే ముసలోడే అనిపించింది కానీ పట్టుకొని చూసినాక అర్థమైంది లోపట తాకతి బాగానే ఉందా అని అయినా బయటతోనేమవసరం ఇంట్లో మా మామనే ఉన్నాడు కదా మెల్లగా ఇవన్నీ నా లైన్లో దించుకోవాలి మామయ్య చాయ్ తీసుకో మా మామయ్యకు చాయ్ ఇచ్చి చేతులు టచ్ చేసినా కానీ కుదురుతలేదు ఎట్లా మా మామయ్యకు లోపలున్న నరాలు కదిలియాలి కణాలు జివ్వమనియాలి ఇవన్నీ జరగాలంటే ఎట్లా ఐడియా మామయ్య ఏం చెప్తాను ఏం లేదు బిడ్డ బట్టిన అవును కానీ మామయ్య నీ ఎంటికెళ్ళైంది ఇట్లా తెల్లగా అయినాయి నెత్తికి నూనె పెడతలేవా మామయ్య ఏం చేయాలి బిడ్డ ఆ ముసలి పోయినప్పటి నుంచి పెట్టుడే లేదు నాకు అయ్యో సరే నేను పోయి నూనె డబ్బా తీసుకొస్తా మంచిగా పెడతా వద్దు 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 బిడ్డ నువ్వు అట్లా ఏం అనుకోకు మామయ్య నేను పోయి తీసుకొస్తావు మంచిగా అంటుతా మామయ్య అక్కడ కూర్చుంది పా కూర్చు మీద కూర్చుంది నేను మంచిగా అంటుతా మా మామయ్యకు గంత మంచిగా నూనె పెట్టి తీడినా గాని గింత కూడా ఏం తేడా ఏర్పడతలేదు అయినా మా మామయ్యకి ఇంకేం చేస్తే ఏర్పడుతుంది అయినా
ముసలోడే కదా గిట్లా ముట్టుకుంటే జివ్వు అనాలే గాని మా మామయ్య ఏంది గింత కూడా తేడా కనబడుకుంటున్నాడు. ఏం చేయాలి? ఏం చెప్తే మా మామయ్యకి మంచి మూడొస్తుంది? ఐడియా! ఇట్లయితే మా మామ మంచిగా కంట్రోల్కి వస్తాడు. మామయ్య మామయ్య ఏంది బిడ్డ? అదే మామయ్య మీరు రోజు పనికోతారు కదా, కాళ్ళు నొయ్యా? నొయ్యే బిడ్డ. అది కాదు మామయ్య, మీ మేడ బాధపడతామని మీరు చెప్తలేరు కదా. అదేం లేదు మామయ్య, మేము ఉన్నాం కదా, మీకు ఏ బాధ ఉన్నా మాకు చెప్పు. మేమే కదా మామయ్య ఏదైనా చిన్నదైనా పెద్దదైనా చూసుకునేది. ఈడ సెట్ అయ్యేటట్లేదు, మెల్లగా ఇంట్లో తీసుకుపోవాలి. మామయ్య అంటే బాగా చలి పెడుతున్నట్టుంది, వాళ్ళని చూసినా గానీ మంచిగా అనుకోరు కదా. నా రూమ్ లోకి రా మామయ్య, నేను కాళ్ళు మంచిగా ఒత్తుతా. రా మామయ్య, అదేం అనుకోకు మామయ్య, రా. మౌనిక అంత ఎక్కడెక్కడ చేస్తున్నాయండి? నేనేం చెప్తాను మామయ్య, మీ కాళ్ళు ఒత్తుతున్నా. అవి కాళ్ళు ఒత్తున్నట్టు లేదు. మరి ఏం చేసినట్టు అనిపిస్తుంది? ఏం చేసినట్టు అనిపిస్తలేదు కానీ లేదు మామయ్య, మీరు పడుకోర్రి, నేను మంచిగా కాళ్ళు ఒత్తుతున్నా కదా. అయినా నేనేం చెప్తానో నీకు అర్థమైతలేదా మామయ్య? నాకేం అర్థమైతలేదు. ఎందుకు అర్థం కాదు? ఎంత మంచిగా నీ కాళ్ళు ఒత్తుతున్నా, కొంచెం కూడా నీకు తేడా అనిపిస్తలేదా? నాకేం అనిపిస్తలేదు. ఏం అర్థమైతలేదా మామయ్య? ఇంట్లో మీ కొడుకు లేనే లేడు, నాకేమో కోరికలు ఎక్కువైతున్నాయి. నా కోరిక తీర్చు మామయ్య. ఏంది నీ కోరిక? నేను తీర్చన్నా? ఇవన్నీ నాకు కుదరదు మామయ్య. హలో, ఏవండి బాగున్నారా? బాగున్నానే, నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా గాని మీరు పోయి 10 రోజులు అవుతుందండి. మిమ్మల్ని చూడలేక ఉండలేకపోతున్నా. ఒక్కసారన్నా ఇంటికి రావచ్చు కదా. నాకు కూడా రావాలని ఉంది కానీ ఇక్కడ తప్పట్లేదు, అందుకే ఉంటున్నా. అబ్బా, మీరు లేకపోతే నేను ఉండలేనని మీకు కూడా తెలుసు కదా అండి. ఒక్కసారన్నా మధ్యలో సార్తో మాట్లాడి రావచ్చు కదా. మధ్యలో కాదు కానీ ఇంకో 20 రోజులు అయితే వచ్చి వచ్చేసరికి. అబ్బో, ఇంక 20 రోజులా? సరే మరి, జాగ్రత్త. సరే జాగ్రత్త. నేను ఉంటానా మరి, బాయ్. ఓకే బాయ్. మామయ్య మామయ్య రా లోపలికి. ఏంది లోపలికా? నా వల్ల కాదు బిడ్డ, 10 రోజుల నుంచి నన్ను మొసమొర నిత్తలేవు. నాకు బేబీ పెరుగుతుంది బిడ్డ, అది కాదు. నాకు ఇవన్నీ నడవదు మామయ్య. నాకు మూడొచ్చినప్పుడు నా కోరిక తీర్చేది నువ్వే. అయినా ఇప్పుడు ఎంజాయ్ చేయక ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? ఇంకా 4 రోజులు అయితే చచ్చిపోతావు. అయినా ఇప్పుడు నీ కొడుకు వచ్చే వరకు 20 రోజులు పడుతుందట. మీ కొడుకు వచ్చేదాకా నా కోరిక తీర్చేది నువ్వే. దా లోపలికి. చెప్పేది బిడ్డ. మౌనిక, మౌనిక. మామయ్య, మీ కొడుకు వచ్చినట్టుండు. ఇప్పుడు ఎట్లా? ఇగో ఒక పని చేద్దాం, నువ్వు మంచిగా దాసుకో, సరేనా? ఏం చేస్తాను లోపల తలపే?
ఏందే ముఖం అంతా ఎట్లా పెట్టినావు? అది కాదండి, పొద్దున ఫోన్ చేస్తే 20 రోజుల దాకా రాను అని అన్నారు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అట్లా అన్ననే. అవునా, సరే సరే, ముందెల్లా కాళ్ళు కడుక్కుందుపా. ఏంది నీ అచ్చుడితోనే మంచిగా లోపలికి వెళ్తా అనుకుంటే కాలు కడుగురా అంటాను. ముందెళ్ళైతే కాళ్ళు కడుక్కుందుపా. ఏందండి, నిన్న వచ్చారు ఇప్పుడే పోతారా? ఒక 2-3 రోజులు ఉండొచ్చు కదండి. నాకు ఫోన్ వచ్చింది, మళ్ళీ 20 రోజుల వరకు మళ్ళీ వస్తా. ఏమో, మీరు ఎప్పుడు నన్ను ఉంటారు అని చేసిపోతారు. నాకు వచ్చే ఫీలింగ్స్ కూడా మీరు అర్థం చేసుకుంటలేరు. 20 రోజులకు సరిపడా నైటే ఇచ్చిన కదా నేను నీకు. నేను మళ్ళీ వస్తా తొందరనే. సరే మరి, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? సరే, బాయ్. బాయ్. మామయ్య పోదాంపా. ఎటు? అగో కొత్త అడుగుతానవేంది? ఎటు పోతావో నీకు తెలియదా? నాకు తెలుసు కానీ నా వల్ల కాదు. నాకు నిన్నటి దానికే బీపీ బాగా పెరిగింది. డాక్టర్ దగ్గర పోతే ఎక్కువ స్ట్రెయిన్ పడకని చెప్పిండు. ఇగో గవన్నీ నాకేం అవసరం లేదు, నువ్వు రా సక్క. అద్దే మౌనిక, నువ్వు వినవు. అబ్బా అద్దు, అదే మౌనిక, మౌనిక. మామయ్య, మామయ్య, మామయ్య. చచ్చిపోయినట్టుండి కదా. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? మా ఆయనకు ఫోన్ చేస్తా. బాబుకి ఏమైందే? బయట మంచాల పట్టుకున్నాడు అయ్యా. దమ్ము బాగా వస్తుందంటే మన పెట్టి మీద పడి కూలర్ వేసిన. దమ్ము బాగా వచ్చుకుని సరి పడిపోయిండు. మామయ్య మామయ్య అంటే కూడా లేవలేదు. హార్ట్ అటాక్ కావచ్చు అయ్యా. నా వల్లనే మా మామయ్య చనిపోయిండు. ఇప్పుడు మా మామయ్య చనిపోయిండు కదా, జీవితంలో నేను సరిదిద్దుకోలేని తప్పు చేసిన. ఆ తప్పుని నేను జీర్ణం చేసుకోలేకపోతానా. నా కామానికి ఒక పానం పోయింది. ఏం చేయాలో నాకు ఏం అర్థమైతలేదు. మౌనిక